Hi guys, this is Arvind. Welcome to our channel. కన్నప్ప మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఒకసారి టీజర్ చూద్దాం. చూసిన తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎట్లా ఉందా ఏంటి అన్నది. ఓకే, ప్లే చేద్దాం. Nice visuals. Waves of balls. ఒకసారి కన్నప్ప నైస్ నైస్ నైస్. ఓకే, బాగుంది. ఓకే, స్టార్టింగ్ నుంచి ఓకే, ఒక ఇంట్రెస్టింగ్గానే టీజర్ అనేది కట్ చేశారు. లొకేషన్స్ చాలా బాగున్నాయి. బాగా కష్టపడినట్టు అంటే తిరిగినట్టున్నారు. బాగా లొకేషన్స్ చాలా బాగున్నాయి. అంటే కొత్త కొత్త క్యారెక్టర్స్ ఉన్నారు. కొత్త క్యారెక్టర్స్ చాలా ఇద్దరు ముగ్గురు కనిపించారు కొత్తగా. అండ్ మోహన్ లాల్ గారు ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, కాజల్ అగర్వాల్ ఐ షాట్ అయితే అసలు చాలా బాగుంది. ప్రభాస్ అన్నది అంటే చాలామంది వెయిట్ చేస్తారన్నమాట. టీజర్లో చూపిస్తారా లేదనేది ఒక్కటే షాట్, బట్ ఈ టీజర్ మొత్తానికి అదే హైలైట్ అనమాట. ఆ ఐ షాట్ జస్ట్ ఐస్ ఫోర్ హెడ్ మీద చూపించారు, బాగుంది. బట్ ఇప్పుడు దాకా అందరూ భక్త కన్నప్పలో ప్రభాస్ శివుడుగా యాక్ట్ చేస్తున్నారు అనుకున్నారు. బట్ అక్షయ్ కుమార్ గారిని చూపిస్తున్నారు శివుడుగా. అది ఒక డౌట్ ఉంది. మరి అంటే అక్షయ్ కుమార్ గారు ఏమైనా ప్రభాస్గా భూమి మీదకి వస్తారు ఏమో, ఏ ఆలోచన వస్తాయి ఏంటో. సరే ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఆ లాస్ట్లో విష్ణు గారిని ఫైట్లో గాయపరుస్తున్నట్టున్నారు. ఆ టైంలో ఏంటో శివయ్య శివయ్య చిన్నపిల్లోడిని సీన్లో యాక్ట్ చేయాలంటే మనం చిన్నపిల్లోడైనా బాగా డెప్త్గా చెప్తాడేమో. ఐ మీన్ ఆ డైలాగ్ శివయ్య శివయ్య అట్లా ఫీల్ లేదు. అట్లా ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు. అసలు ఏమైపోయింది అసలు అదంతా? ఎందుకు కంబ్యాక్ చేయలేకపోతున్నారు? ఎందుకు విష్ణు ఈ సినిమాతో అయినా కంబ్యాక్ వస్తారేమో అనుకుని అంత స్టార్ కాస్టింగ్ ఉంది. బట్ ఆ టీజర్లో 1% హోప్ కూడా లేదు. అందరు యాక్టింగ్, అందరు ఎక్స్ప్రెషన్స్ ఒక రకంగా ఉంటే మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్ చేస్తున్న మంచు విష్ణు గారి ఎక్స్ప్రెషన్స్ అసలు జీరో. ఫైట్ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ అంటే ఆ గెటప్ సెట్ అవ్వలేదా, లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్స్ రావట్లేదా? ఓకే, ఎనీవే టీజర్ రిలీజ్ చేశారు. కొన్ని క్యారెక్టర్స్ కనబడ్డాయి, వాళ్ళ వరకు బాగానే ఉంది. విష్ణు గారిది మరి ఏమో ఏం చేస్తారు. హోప్
అదొకటి ఉంది ఇంకా. ఓకే, ఎనీవే టీజర్ రియాక్షన్ పరంగా మనం ఏమైనా మాట్లాడుకుంటే కనుక ఓకే అంతా బాగుంది, ఒక విష్ణు గారు తప్ప. యాక్చువల్గా విష్ణు గారి హీరో, ఆయన యాక్టింగ్ కూడా కొంచెం బాగుంటే ఇంకా బాగుండేదేమో. ఓకే, ఫైనలీ ఈ టీజర్కి ఏమన్నా రేటింగ్ ఇచ్చేటట్టయితే కనుక నా సైడ్ నుంచి ఒక 1.5 ఇస్తానేమో అవుట్ ఆఫ్ 5. అంటే చాలామంది అనొచ్చు సినిమా చూసి చెప్పడం కాదు భయ్యా, లేకపోతే ఒక టీజర్ చూసి చెప్పడం కాదు, అది తీయడం గొప్పని. బట్ అది తీసేదే మనం చూడడానికి. సో నాకు అనిపించింది నేను చెప్తున్నా. దిస్ ఈస్ ద మై ఫస్ట్ టీజర్ రియాక్షన్ రివ్యూ. అండ్ కెమెరాకి నేను ఫ్రంట్ ఉండి ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. అంటే షార్ట్ ఫిల్మ్సే చేశాను కానీ రివ్యూస్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఇప్పుడు చేయలేదు ఇలాగా. సో ఇదే ఫస్ట్ టైం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.